దొండకాయ పచ్చి నూరుతున్నానండి. దొండకాయలు కడిగి ఇలా కోసుకోవాలి. కోసి పెట్టాను. తర్వాత పచ్చిమిర్చి కడిగానండి. మాది మిక్సీ ఖరాబ్ అయింది, లేకపోతే మిక్సీలోనే వేసి చూపిద్దాం అనుకున్నాను. చిన్న రోలు కాబట్టి ఇలా చేస్తున్నాను. నేనైతే పచ్చిమిర్చి బాగా వేస్తానండి, ఎందుకంటే కారం సరిపోదు, కూర సరిపోదు. మాకు అన్నం ఎంత ఉంటుందో కూర అంత ఉండాలి. ఏది ఉన్నా కూడా పచ్చడైనా సరే మా పిల్లలు సిరసోగం తింటారు. అందుకని చెప్పేసి నేను ఎక్కువ చేస్తాను. తర్వాత ఉల్లిపాయ వేస్తానండి. తర్వాత కొంచెం మెదిగాక చింతపండు వేసుకోవాలండి. మీకు కొంచెం తినేటట్టయితే కొంచెం వేసుకోండి. నేను తగినంత వేస్తానండి. లూట్ వేస్తానండి. తర్వాత ఉప్పు వేస్తానండి. నేను కూరలు చేస్తే చాలా సింపుల్గా చేస్తానండి. మసాలా ఎక్కువ వాడను. నేను చేసే కూరలు చూపెడతానండి. మసాలాలు తినని వాళ్ళకైతే బాగానే సెట్ అవుతుంది. నేను ఏవి కూడా సింపుల్గా చేస్తాను. కాకపోతే పచ్చికారం బాగా వాడతానండి. మీకు ఇష్టం లేకపోతే దొండకాయ పచ్చడి అయితే ఇలా చేస్తే బాగుంటుందండి. చూపిస్తాను. దంచాలి. ఏదైనా సరే సింపుల్గా ఉంటాయండి. నేను ఎప్పుడు ఏ కూర పెట్టినా కూడా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఏంటక్క నీ చేతిలో మహిమ ఏంటి, బాగుంటాయి నువ్వు ఏ చేసినా కూడా. మేము ఇన్ని మసాలాలు వేస్తాం, విన్నేస్తాం, మరి అంత టేస్ట్ ఉండదేంటి అంటారు. నేను ఉప్పు కారం సమానం వేస్తానండి. చాలా మంది ఏంటంటే అన్నంలో ఉప్పు వేసుకొని వండుకుంటారు. చాలా మంది ఇక్కడ వాళ్ళైతే అంతే వండుకుంటారు. నాకు చిన్నప్పటి నుంచి నేనైతే వంటలు ఏం చేయలేదండి. అమ్మనే చేస్తుంది. అయితే చేస్తుంటే చూసేదాన్ని. ఆ చేసి ఇప్పుడు నేను చేసుకుంటున్నాను, చూసేదాన్ని కాబట్టి. మా అమ్మ కూడా బాగా చేస్తుంది. అలాగే నాకు కూడా కారం ఉప్పు అలా అలవాటు అయిపోయినాయి. ఆ పిల్లలకు కూడా నాకు ఏదైతే ఇష్టమో మా పిల్లలకు కూడా అవే ఇష్టం. నేను ఏది ఎక్కువగా తింటా, మా పిల్లలు కూడా చెరసగం కూరలు నా దగ్గర అలవాటు. నేను తినిపిస్తేనే తింటారు. మెండుగా పెట్టాలి అన్నం కూర. ఏది చేసినా కూడా మెండుగా పెడితే తింటారు. మా పెద్దబాబు అయితే చేతితో తీసుకొని తినడు, నేనే తినిపించాలి. మా చిన్న బాబుకి కూడా పెడతాను, ఇద్దరు కలిపి పెడతాను. తక్కువ ఆయన తింటాడు కానీ ఏనైతే అసలు తిండు. తినిపించాల్సిందే. కూర బాగుందనుకో సూపర్ మమ్మీ అంటారు, బాగలేదనుకో బాల అంటారు. ఇది పచ్చళ్ళు బాగున్నాయి అనుకో, చెడు తిండి మీద నాకు ఇష్టం ఉండదు. అవి తినాలి ఇవి తినాలి అని. కూర బాగుంటే చాలు, 2 పూట్లు తిన్నా 3 నా అన్నం మంచిగా తింటారు. అవి తినాలి ఇవి తినాలనే ఉండదు, తింటారు. ఏది చేసినా కూడా పై ట్రై చేస్తాను, నా చేతనే చేస్తాను. కొత్త వెరైటీలు అంటే నాకు రావు. నేను చేసిన అయితే బాగా తింటారు. నేను చింతపండు ఉప్పు బాగా వేస్తానండి. అందుకే కావాలనేమో టేస్ట్గా ఉంటాయి. కానీ మీకు నచ్చకపోవచ్చు. ఉప్పు కారం తక్కువ తినేవాళ్ళు ఒక్కొక్కరు 2 పచ్చిమిర్చి వేస్తారు, ఇంత చింతపండే వేస్తారు. ఏదైనా తగినంత వేస్తేనే కదండి టేస్ట్ వచ్చేది అండి. నాకు చేతనే నేను చూపిస్తాను. మీకు నచ్చితే చేసుకోండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేసేయండి. కామెంట్లు పెట్టండి. ఇలా దొండకాయ ముక్కలు కూడా దీంట్లోనే మిక్సింగ్ చేసుకోవచ్చండి. అంటే దంచగా ఉడక అట్లా కారం పట్టడానికి మాత్రమే దంచుతున్నాను. రోలు ఉందండి, పెద్ద రోలు ఉంది.
మా ఆయన రోడ్డు పని బాగా కొట్టిండు, అందుకని ఈ చిన్న రోడ్లతో తిప్పలు పడవలసి వస్తుంది. మిక్సీ ఖరాబ్ అయింది. ఇలా కచ్చిగా దంచుకొని పెట్టుకోవాలండి. దొండకాయ కూడా తింటే మంచిదంట అండి. దొండకాయ తిన్నా, వంకాయ తిన్నా తింటే మంచిదంట. ఈ దొండకాయలో కూడా విటమిన్ బాగుంటుందంట. కచ్చిగా తిన్నా కూడా మంచిదండి. ఇలా నూనె పెట్టుకొని నూనె తాలింపు వేసుకోవాలండి. నూనె వేస్తున్నాను. నేనైతే నూనె ఎక్కువ తాలింపులు వేస్తున్నాను. జీలకర్ర ఉంటే జీలకర్ర ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. తాలింపులు అవసరం లేదండి. కరివేపాకు, జీలకర్ర, ఎల్లిపాయ అంటారా, ఉల్లిపాయ అంటారు దాన్ని. ఎల్లిపాయలు ఒక్కటే వేసుకుంటే సరిపోతుందండి. మామూలుగా ఎల్లిపాయలు ఇవ్వండి ఇట్లా వేసుకునేవి. వాటి నాకు చెప్పరావట్లేదు. ఎల్లిపాయ అంటాం మేము, మీరేమంటారో నాకు తెలియదు, అందుకని చూపిస్తున్నాను. అవి జీలకర్ర వేసుకుంటే కరివేపాకు 3 చాలండి. నేను జీలకర్ర ఏదని తాలింపులు వేస్తున్నాను. మసాలాలు ఎక్కువ తినకూడదండి అసలు. చాలా మంది మసాలాలు బాగా తింటారు. అయితే దానిలో మసాలాలు ఎక్కువ వేసుకుంటారు. మసాలాలు అసలు తినొద్దండి. ఒక్క ఫ్రైడ్ రైస్లో మాత్రమే వేస్తాను నేను. 2 రకాల కూరగాయలు, 3 రకాల కూరగాయలు కూర చేస్తే మాత్రం దాంట్లో కొంచెం అల్లం పేస్ట్, ధనియాల పొడి వేస్తాను. అంతే తప్ప ఇంకేం వేయను. ఇలా తాలింపు బాగా మాడిన తర్వాత ఇలా నూరు పెట్టిన పచ్చడి ఇవి కచ్చిగా చేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. బాగా ఉడకనీయకుండా కొంచెం ముక్కగా కొంచెం కరకర అనేలాగా కొంచెం కచ్చిగా, అంటే మెత్తగా ఉడకనివ్వద్దండి ముక్కని. పచ్చిగా అంటారు కదా, అట్లా కొంచెం మగ్గంగానే తీసేసుకోవాలి. పసుపు నేనైతే వేయలేదండి. పచ్చడిలో నేను పసుపు వేయనండి. కూరలో అయితే వేస్తా, కానీ మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే తక్కువ వాడతాను పసుపు. అయ్యో లైట్ కరెంటు పోయిందండి. లైటింగ్ కనపడతలేదు. పసుపు కావాలి అనుకుంటే వేసుకోండి. మీకు పచ్చగా ఉండటం చాలా మందికి ఇక్కడ అందరూ పసుపు ఎక్కువ వేసి ప్రతి ఒక్క దానిలో పచ్చగా చేస్తారు. నాకు ఇష్టం ఉండదండి పసుపుని అట్లా వేయటం. ఏదో వేసే వాటిలలోనే వేస్తాను నేను పసుపు, అన్నిట్లలో వేయను. పచ్చళ్ళల్లో అయితే అస్సలు వేయను. ఒక దోసకాయ పచ్చడి ఉంటుంది కదా, దానిలో మాత్రమే పసుపు వేస్తాను. కానీ ఒక్కసారి చూస్తే మాత్రం మళ్ళీ రెండోసారి పెట్టండి. సూపర్గా ఉంటుంది. చేసుకొని చూడండి. దొండకాయ పచ్చడి నేను చెప్పినట్టు చేసుకోండి. జీలకర్ర, చింతపండు, ఉల్లిపాయ వేసి బాగా మెత్తగా దంచి
వేసుకోండి. ముక్కలు అయితే మాత్రం బాగా మెదగనివ్వకండి. కచ్చగా కచ్చగా ఇట్లా ముక్కలు ఇలా ఉండేలాగా దంచుకోండి. తగినంత చింతపండు, ఉప్పు వేసుకోండి. నేను చేసినట్టు చూసుకొని చేయండి, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి. మబ్బు పట్టింది, గాలి పొయ్యి అసలు రావట్లేదు. తలుపు తీయంగానే గాలి మొయ్యి వస్తుందండి. మంట తగలట్లేదు గ్యాస్కి. తలుపు తీయపోతే హెల్త్ పడతలేదు, కరెంటు కూడా పోయింది. దాంట్లోనైనా ఉప్పు కారం బాగుంటేనే కదండి, మరి చప్పకుండా ఏం తినబుద్ధి అవుతుంది. ఉప్పు కారం మంచిగా ఉంటేనే మనకు తినబుద్ధి అవుతుంది. చేస్తాను ఇదిగోండి, ఇలా ఉడికితే చాలండి. కొంచెం ముక్క ఇలా పట్టుకుంటే కొంచెం ఇలా ఉంటే చాలండి, మెత్తగా ఉడకనవసరం లేదు. ఇలా కచ్చిగా ఉంటే చాలండి, బాగుంటుంది. నేనైతే ఇట్లా కర్రీ దగ్గర పెట్టి ఇలా అండి, ఇలా అనగానే తీసేస్తాయి. ఇంకా మీకు కొత్తిమీర, పుదీనాకులు ఇది పచ్చట్లో కొన్నిట్లలో వేయచ్చు, కానీ అన్నిట్లలో అయితే బాగుండవండి. నేనైతే దీంట్లో వేయను. ఏదైనా సింపుల్గా చేసే ఏదో దానిలో వేస్తాను. అన్నిట్లలో నేను కొత్తిమీర, పచ్చిమీర వాడితే మాత్రం ఫుల్ వాడతానండి. వేసే వాటిలలో వేస్తా, అంతేగాని ప్రతి ఒక్క దానిలోనైతే వేయనండి.